నాకు కూడా తీయట్లేదు మార్నింగ్. బీఆర్ఎస్ వాళ్లు అనవసరమైన మాటలు మానుకోవాలని సిరిసిల్ల గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను చిత్తశుద్దితో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు ఇవ్వడానికి ఆ ప్రభుత్వం ముందుకొచ్చి మొన్ననే నల్లగొండ డిస్ట్రిక్ట్లో ఇనాగ్రేట్ చేసుకున్నాం. తెలంగాణ వ్యాప్తంగా మనం దీన్ని రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ అంటివి అత్త ఎడవనుకుంటుంది, అత్త ఎడవంటాడు, మేక అత్త ఎడుంటుంది, గొర్రె అత్త ఎడుంటుంది, అన్ని మాట్లాడుతుంది చెప్పి మీరేం చేసారు. కానీ ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్పుకుంటూ చేసుకుంటూ పోతున్నాం. ఒక ఛాలెంజ్లో పోతున్నాం. ఉన్న డబ్బులన్నీ మొత్తం నాశనం చేస్తే, అప్పుల పాలు చేస్తే, అయినా ఇన్ని అప్పులున్నా ఇన్నా మన పేదలకు న్యాయం చేయాలి, పేదలకు మనం చేయాలి అనే తపన కొద్దిగా మనం ముందుకు వెళ్తున్నాం. ఈ దశలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని, అది నిరంతర